నిన్న గార్లదిన్న దగ్గర నిన్న సాయంత్రం జరిగిన ఈ ఆటో ప్రమాదంలో 8 మంది చనిపోవడం దుర్భాగ్యకరం. బాధిత కుటుంబాలన్నీ కూడా ఒకే గ్రామానికి, పుట్టూరు మండలంలో ఎల్లుంట్ల గ్రామానికి చెందినవారు. అందరూ ఒకే సమాజానికి సంబంధించిన వారు కూడా. అయితే ఎవరి నిర్లక్ష్యమైనా కూడా 8 విలువైన ప్రాణాలు ఇవాళ గాల్లో కలిసిపోయాయి. చాలా విషాదకరం. ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఆ మృతుల కుటుంబాలకి 8 కుటుంబాలకి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ బాధితులు ఎవరున్నారో, క్షతగాత్రులు ఎవరున్నారో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం, ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించేలాగా ప్రయత్నం చేశారు. దాని కారణంగా ఇతర ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి. ఈ సందర్భంగా ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, క్షతగాత్ర కుటుంబాలకి వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో మృతుల కుటుంబాల్లోని వారిపై ఆధారపడిన 2 కుటుంబాలు, తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. ఆధారపడిన పిల్లలకి వాళ్ళ చదువును కొనసాగించడానికి, తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా నిర్లక్ష్యం ఎవరిదైనా ప్రాణాలు మాత్రం పేదలివి పోతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా దీని మీద ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలో వాళ్ళ మామూలు కెపాసిటీ 4-5 ఉంటే నిన్న దీంట్లో కూడా 13 మంది ఒకే ఆటోలో ఉన్నారు. దాని కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇవి జరుగుతున్నాయి. ఒకటి అందుకని వీటి మీద ఏదైనా ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉండేలాగా వీటిని చర్యలు తీసుకోవాల్సిందిగా, అంటే స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత తీసుకోవాల్సింది. అదే సమయంలో ప్రజలను కూడా మేము కోరుతున్నాం, ఇటువంటి సందర్భాల్లో అంటే అందరూ ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఒకే దాంట్లో వెళ్ళాలనుకుంటారు, తద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంది అనుకుంటారు. కానీ దాని కారణంగా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటి మీద కూడా అవగాహన కలిగించాల్సింది, ప్రజల్లో కూడా దీని మీద కొద్దిగా చైతన్యం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం ఈ ఘటనలో మృతి చెందిన వారికి లేక క్షతగాత్రులకు కూడా పూర్తి సహకారం అందిస్తుంది. వారికి ఎక్స్గ్రేషియా వాళ్ళ కుటుంబాలకు అందించడం పాటు వీళ్ళకి ఉచిత వైద్యం కూడా అందిస్తుంది. యాక్సిడెంట్ జరగడం, మరి అక్కడ 7 మంది చనిపోవడం, ఇమీడియట్గా ఏదైతే మెసేజ్ రావగానే ఇమీడియట్గా ఎస్పీ గారు, కలెక్టర్ గారు రెస్పాండ్ కావడం. ఇక్కడ కొంతమంది హాస్పిటల్లో కూడా సుమారు 5 మంది ఉన్నారు. 5 మంది కూడా ట్రీట్మెంట్, ప్రభుత్వం తరఫున ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మరి ఇలాంటివి జరగకుండా తగు చర్యలు కూడా తీసుకోమని ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఆదేశించాం. మరి ఇక్కడ చనిపోయిన కుటుంబాలకు కూడా, ఎందుకంటే అందరూ ఒకే కుటుంబంలో కూడా ఒకే కుటుంబంలో కూడా 4 ఉన్నారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారికి కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాం. అదేవిధంగా ఎవరికైతే గాయాలు, క్షతగాత్రులకు కూడా మేము గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకు చికిత్స కూడా అందిస్తున్నాం. ఇలాంటివి మరి జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. అన్ఫార్చునేట్ ఈవెంట్ ఒకటి జరగడం బాధాకరంగా ఉంది కనుక దీని గురించి నివేదికని ప్రభుత్వం అడిగిన వెంటనే టెలిఫోనికల్నే పై అధికారులకి, గౌరవ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారికి ఫోన్లోనే అప్రైజ్ చేయడంతో వాళ్ళు చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా గవర్నర్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి విదిన్ మినిట్స్ నాకు కాల్ బ్యాక్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లక్షలు, ఒక్కొక్క చనిపోయిన మనిషికి 5 లక్షలు అనౌన్స్ చేయమని నాకు టెలిఫోనికలీనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము తర్వాత వస్తాం సార్, ఫస్ట్ మీరు అనౌన్స్ చేయమంటే అనౌన్స్ కూడా చేశాము. 5గురు ట్రీట్మెంట్ పొందుతుంటే వాళ్ళని ఇంకా మెరుగైన వైద్య సేవ కోసం సవేరాకి పంపించాము. పేషెంట్స్ని మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను, ఎస్పీ గారు పరామర్శించాం. ఇప్పుడు 24 గంటలు వాళ్ళ ట్రీట్మెంట్ గురించి ఫోకస్ చేస్తాం. అలాగే అర్లీ మార్నింగ్ తొందరగా పోస్ట్మార్టం కంప్లీట్ చేసి గ్రామాల్లో అంత్యక్రియ వాళ్ళు కంప్లీట్ చేయడానికి మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు కూడా దగ్గర ఉండి సహాయం సహకారం అందజేస్తారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ మేము కలెక్ట్ చేయమని ఆదేశాలు మంత్రి గారు ఇవ్వడం జరిగింది. అంటే బీమా నంబర్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏంటి, సొంత ఇల్లు ఉందా, వాహనాలు ఉందా, దాన్ని బట్టి ఏదైనా ప్రభుత్వ పథకంలో కుటుంబ సభ్యులకి సహాయం చేయాలంటే ఖచ్చితంగా చేయాలని ఆదేశాలు మంత్రివర్యులు ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టుకొని రాబోయే 7 రోజుల్లో కుటుంబ సభ్యులకి కూడా ఏమైనా మేలు చేస్తామో చూస్తే ఖచ్చితంగా చేస్తాం.